బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేమా కూలి పని చేస్తామండి. ఏంటి ఎలా ఉన్నాయి పనులు అసలు ఇప్పుడు? పనులు అయితే బాగానే ఉంటాయి ఇప్పుడు. అది ఏంటి 8 నెలలు అవుతుంది, అసలు పనులు ఏం లేవు, ఇసుక దొరకట్లేదు అంట అసలు ఏమి? ఇసుక ఫ్రీగా ఇస్తే ఇసుక దొరికేదే ఉంది. బాగానే ఉండే పరిపాలన. పింఛన్ వచ్చే తల్లికి 3000 అప్పుడు ఆ 3 నెలలు చెప్పి ఇచ్చేసా. మళ్ళీ 4000 పింఛన్ ఇస్తున్నాడు. వికలాంగులకు 6000 ఇస్తుండు. 3000 6000. అసలుకి ఏం జరగని వాళ్ళకి 15000. మామూలుగా వీళ్ళకి వచ్చేసి కిడ్నీ వ్యాధులకి 10,000. అంతకంటే ఇచ్చేవాడు ఎవడు ఉండు? అవన్నీ ఏం పెంచాలనుకున్నాను, ఏదో చంద్రబాబు వచ్చి అంతా చెడగొట్టాడు అంటున్నారుగా. ఆయన పెంచింది ఒక 3000 అన్నాడు. 3000 ఒక సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరం నెలల కానించి 250 చేశాడు. దానికి పెద్ద ఒక మీటింగ్ పెట్టిండు. ఆ పిల్లలు చదువుకునే వాళ్ళని మళ్ళీ కాలేజీలకు పంపకుండా మళ్ళీ ఇవన్నీ బ్యాలెట్లు ఇవన్నీ కట్టేసి ఆ కొట్లు మూసేసి మొత్తం ఇదిగా చేశాడు. ఆయన మళ్ళీ ఇంకో సంవత్సరం పిల్ల 3 ఏళ్ళకి పెంచాడు. వికలాంగులకు కానీ ఎవరికి ₹1 పిల్ల 40 పెంచలా. అది ఏంది మరి ఇక్కడ చూస్తే 8 నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి, ఏమన్నా చేశాడంట? అసలు ఎలా ఉంది పరిపాలన? మళ్ళీ పింఛన్ వ్యవహారంలో అప్పుడు ఆ ఎలసన్ మూమెంట్ లో ఇయ్యలేదు, ముసలి వాళ్ళు చచ్చిపోయినారు, ఆయన వద్దన్నాడు. ఆయన వచ్చిండు ఇక్కడ వాళ్ళు తీసేసాడు. వాళ్ళంటారులే తీసేసిన తర్వాత ఒక రోజులోని ముందే ఇస్తుండు. పండగ ముందు కానీ ఏదైనా కానీ ఆ ఒక రోజులు ఇచ్చేస్తుండు. మళ్ళీ అసలు 8 నెలల పరిపాలన గురించి ఏమంటారు? బాగానే ఉందండి పరిపాలన. ఏది గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఇచ్చాము, సంక్షేమ పథకాలు చాలా ఇచ్చాము, అసలు ఈయన ఏం పథకాలు ఇవ్వట్లేదు అంటున్నాడుగా. పింఛన్ వ్యవహారంలోనే ఒక రోజు ముందే ఇస్తుండు. ఏది పింఛను ఆయన నిరూపించింది. వాళ్ళు నిరూపించి మొత్తం ఫస్ట్ తారీఖు ఇచ్చేసి మళ్ళీ 3 నెలలకు కూడా ఇస్తుండు. ఆయన ఒక్కసారి కానీ ఆ రోజు లేకపోతే మళ్ళీ ఆపేసేవాడు. పింఛను కానీ బియ్యం కానీ ఆ రోజు లేకపోతే ఆ ఎవత్తు కూడా తీసేసి మామూలు కోటాలకు పెడితే మంచిది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సరే, గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది మీకు? మళ్ళీ ఎలా ఉందంటే అన్ని చెప్పాడు అబద్ధాలు. పిల్లలకి ఫీజు రిమాండ్మెంట్ అన్నాడు. 2 సార్లు 3 సార్లు రావాలి ఆ సంవత్సరం కూడా 2024లో. తర్వాత వసతి దేవుని అన్నాడు. ఒక 10,000 వేసాడు మా అమ్మాయికి. అసలు ఏం వేయలేదు. అసలుకి పిల్లలంటే నేనే చదివించాను అన్నాడు. చూస్తుంటే పిల్లల చదువు కూడా చాలా మందికి 4 వేస్తానన్నాడు, 3 వేస్తానన్నాడు. 15,000 అంట ముందు, తర్వాత 14,000, తర్వాత 13,000 అంట. అవి కూడా కొంతమందికి అందలేదు. 10 ఎకరాలని 300 యూనిట్లని ఇవన్నీ చాలా వ్యవస్థలు అని పెట్టి అన్ని తీసేసి అక్కడ చేశాడు. అది ఏదో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు బతకలేకపోతున్నారు, పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేవు, తిందామంటే తిండి లేదు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏమి పెరగలేదండి. ఆ కోట వ్యవహారం చదువుతున్నా. పంచదార వచ్చేసి ₹20, ₹17, ₹37 చేశాడు. వాళ్ళు 40 తీసుకుంటుండ్రు. ఇంకా 3 ఎక్కువ అదనంగా. కందిపప్పు ₹40, ₹67 తీసుకుంటుండు. ఈ 70 తీసుకుంటుండు. కరెంటు బిల్లు 8 సార్లు పెంచాడు. మధ్య ఆధార్ ఛార్జీలు అని మళ్ళీ ఒక 400 ఎంతో ఎగట్ట. మళ్ళీ బస్ ఛార్జీలు 3 సార్లు. ఈ మందు తాగే మందు 100-200 చేసి ₹50 ఆయన జేబులోకి 150 ఇట్లా. అసలు ముందు ఫోన్ పై కూడా చేయనీయకుండా ఒక ముక్కజొన్న కంటి కన్నా చేసాడు, కానీ మామూలుగా దానికి చేయనీయకుండా చేశాడు. ఆయన జేబులోకి పోయి చేసుకున్నాడు. వ్యవస్థ అంతా నాశనం చేసి ఏడున్న భూములు అమ్ముకొని ఇవన్నీ చేసి వ్యవస్థ నాశనం చేశాడండి. మరి చంద్రబాబు వచ్చిన తర్వాత ఏమన్నా బాగు చేశాడంటారు వ్యవస్థను? మరి చాలా చేశాడండి. వచ్చిన తర్వాత పింఛన్లు బాగా నీట్ గా ఇస్తుండా. తర్వాత అన్నా క్యాండిల్ పెట్టాడా. తర్వాత పోలారం ప్యాజెట్ కట్టబోతుండా, ఓపెన్ చేసిండా. మళ్ళీ రాజధాని, మళ్ళీ విమానాశ్రయాల ఏడుండయన్ని సంస్థలన్నీ తీసుకొచ్చి మొత్తం ఏడుండయన్ని మన పోయి చేసుకొస్తున్నారు. స్టీల్ ప్యాంట్ అప్పుడు తాకట్టు పెట్టాలా, మొత్తం అమ్మాలన్నారు. ఇవాళ 11,450 కోట్లు ఎంతో చేసి ఇవాళ నిలబెడుతుంటారు. ఇంకా ఎంతకంటే మనకు కావాల్సింది ఏంటంటే బాకీలన్నీ తీర్చి అమ్మేయడానికి చూస్తున్నాడు అంటగా చంద్రబాబు నాయుడు. మరి బొత్స సత్యనారాయణ చెబుతున్నాడుగా. మనకి డబ్బులే కదండి, అభివృద్ధి కూడా చాలా ముఖ్యము. అభివృద్ధి అయితేనే ఇది. ఇవాళ రాజధాని కట్టాడు అనుకో, రేపు ఆస్తి 10,000 ఎకరాలు మిగిలితే 4 లక్షలు 5 లక్షల కోట్ల ఆస్తి మనకు సంపాదించినాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఈ ఊరికి అలా ఏదో చేసుకొని అలా ఆడికి పోయి ఎలికాడ తీసుకొని ఆడికి పోయి చెట్లు దగ్గర కొట్టి ఇవన్నీ చేసి ఇవన్నీ కాదు పరిపాలన అనేది. ఇట్లా చేయాల్సింది. ఏంటి మరి అక్కడ ఒక కులం కోసమేనంటగా చంద్రబాబు నాయుడు చేస్తున్న, భూ కబ్జాల కోసమే చేస్తున్నాడంటగా అమరావతి అభివృద్ధి. కులం అంటే ఒకే కులం ఉంటుందండి, ఒక లెక్కే ఉంది కదా. కులం అనేది అన్ని కులాలు ఉంటాయి, మొత్తం అన్ని కులాలు ఉంటాయి. ఒక కులమే గెలవ, కులం కూడి పెట్టదు. ఒక మంచి ఎగితే ఎవడుండా, ఒక రాష్ట్రానికి ఎవడుండా, ఒక ఎమ్మెల్యేలు ఒక 4 ఎదవలైనా కానీ ఒక యజమాను కానీ ఉంటే సరైనవాడు. దానికి మన ఇంట్లో కానీ కుటుంబంలో కానీ 4 కానీ ఉంటే ఆ మంచివాడు కానీ ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇద్దరు ఎదవలు ఉన్నా కానీ ఏం కాదు. అసలు పాలిచ్చేవాడు ఎదవైతే ఇదైపోద్ది ఆ రాష్ట్రం ఎవరిదైనా కానీ. ఇవాళ
సూపర్ సిక్స్ 6 సిక్స్ల్లో అన్న క్యాంటీన్లు పెట్టాడా, మళ్ళీ ఈ పింఛన్లు ఇచ్చాడా, రేపు చదువుకునే వాళ్ళకి మళ్ళీ గ్యాసు సంవత్సరానికి 3 సిలిండర్లు రైస్ కార్డు వాళ్ళకి ఇచ్చాడా. నిన్న మళ్ళీ 161 వాట్సాప్ లోకేష్ గారు తెచ్చాడు, ఏది మనం వాటికి పోకుండా మీరే చేసుకోవచ్చని. ఇట్లాంటి ఎన్ని మంచి పరిపాలన సార్. అసలు ఒక్క రోజన్నా అంత వయసులో ఇంటికాడ కూకోకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన ఇచ్చింది పోయినసారి కూడా రైతులు రుణమాఫీ చేశాడా, 24,000 కోట్లు, 18,000 కోట్లు, మళ్ళీ 8,500 కోట్లు వస్తే ఆ 805 కోట్లు కూడా ఆయన ఎలిపి సుబ్రహ్మణ్యం వచ్చి వాళ్ళు వచ్చి పాడు చేశారు. ఏది 2 కిట్టీలు కూడా అయిపోతే ఎలక్షన్ టైంలో చేశాడు. తర్వాత 60 సంవత్సరాల వయసు వాళ్ళకి దీనికి రైలు వేరుకు ఉంది కాబట్టి మన దీనికి ఉండాలని ఈ బస్సుకు కూడా 60 సంవత్సరాలు 25% రాయితీ ఇచ్చాడు. ముసలి వాళ్ళకి 200 పింఛన్ని 1000 రూపాయలు చేశాడు. మళ్ళీ 2000 చేశాడు. దాన్ని 2000 చేసి వికలాంగులకి 500 1500 చేసి మళ్ళీ 3000 చేశాడు. డయాసిస్ వాళ్ళకి 10,000 చేశాడు అప్పట్లోనే చేసి ఇది మళ్ళీ సైకిల్ ఇచ్చాడు యువతకి, పిల్లలకి, ఆడపిల్లలకి, లేడీస్కి. మళ్ళీ నిరుద్యోగ ఉద్యోగం, పెళ్లి కానిక, మళ్ళీ ఇల్లు కట్టే వాళ్ళకి అన్ని చేశాడు అంటున్నారు. మరి అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేశాడు కదా, మరి ఈ నవరాత్రులు జగన్మోహన్ రావు కదండి నేను చెప్పేది. అప్పుడు పరిపాలించేటప్పుడు పోలారం ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు 72%. మళ్ళీ ఇది చేశాడు, డీజీపీ ఆఫీస్ కాదు, ఇంకోటి కాదు, అసలుకి అన్న క్యాంటీన్లు కానీ చాలా ఓపెన్ చేసి, మళ్ళీ పెళ్లి కానిక, మళ్ళీ ఇదే విద్య, మళ్ళీ వైద్యం, చంద్రన్న ప్రేమ కూడా నెంబర్ 1 అంటే 50 సంవత్సరాలు 50,000 ఏదైనా యాక్సిడెంట్ 2 లక్షలు ఇచ్చాడు, నెంబర్ 1 అది. మళ్ళీ వీళ్ళకి సీఎం రిలీఫ్ కింద చాలా డబ్బులు ఇచ్చాడు. ఒక్కొక్కటి 10 లక్షలు 15 లక్షలు ఏదన్నా బాగలేకపోతే చేస్తే దానికి రాయితీగా. అసలు చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి చేసిన కార్యక్రమాలు. సరే ఇవన్నీ కాదు, నవరత్నాలు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా చేశాడు కదా, ఏం అందలేదు అంటారా జనాలకు? అది నవరాత్రాలు బాగా అందలేదు, అవన్నీ లేదండి. ఆయన చేసిందంతా ఇప్పుడు పిల్లలకే ఇలా చదువుకునే పిల్లలకి, ముందు చదువుకునే వాళ్ళు కదా కావాల్సింది, వాళ్ళకే ఇలా. ఇంక నవరాత్రాలు ఏముంది, మళ్ళీ అన్ని పెంచి ఇచ్చేదే ఉందండి. అన్ని పెంచకుండా ఇచ్చి చేసేది కావాలి, కానీ ముందు పరిపాలన కావాలి కదా, పరిపాలన కావాలిగా ముందు. సరే ఇవన్నీ కాదు, మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే రాష్ట్రంలో అసలుకి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది, నేను మళ్ళీ జనాల్లోకి వస్తున్నాను అంటున్నాడు. మరి ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఏంటంటే ఇంక వచ్చే జనాభాలేకే ఇంకా జీవితంలో పార్టీ లేదు, వచ్చే పనే జరుగుతుంది. ఎందుకంటవా నేను చెప్పేది, పిల్లల సర్టిఫికేట్ మీద ఆయన పుట్ట ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆయన పుట్ట ఉండాలి, మళ్ళీ ప్యాజ్ బుక్ మీద ఆయన పుట్టో, మళ్ళీ ఇక్కడ ఏది రాళ్ళ మీద ఆయన పుట్టో. అసలు ఆయన ఎవరండి మన పుట్టోల మీద ఉండటానికి? ముందు మన తల్లిదండ్రులు ఉంటే గొప్ప విషయం. మళ్ళీ పంచాయతీల ఆఫీసు మీద రంగు వేయటం, మళ్ళీ కోర్టు ఏదంటే మళ్ళీ తీయటము, ఇట్లాంటి అండి పనికి వాళ్ళ పనులు. మళ్ళీ ప్యాలెస్ కట్టడం, 23-6 జిల్లాలకు ప్యాలెస్లు. రుషికొండలో మళ్ళీ ఒక 500 కోట్ల ప్యాలెస్ అయ్యా ఉపయోగం. రోడ్లు భవనాలు ఇప్పుడు వేసాడా? ఇవాళ చూడు రాగానే రోడ్లు మొత్తం అన్ని ఆడాడు చేసి మొత్తం చేసి అసలు పంచాయతీలు డబ్బులు తీసుకోండు, ఉద్యోగస్తులు డబ్బులు తీసుకోండు. అసలు ఒక్కటి కూడా నాకు తెలిసిన వారికి నేను ఎరిగిన తర్వాత ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదండి. అది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక తొందరలో నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అంటున్నాడు కదా, 2 నెలల్లో కానీ 4 నెలల్లో కానీ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి పోలీసులను కూడా బెదిరిస్తున్నాడు కదా, ఎలా చూడొచ్చు అంటారు? మరి అది పోలీసులు బెదిరించే జీవితంలో ముఖ్యమంత్రి కాలేడండి. ఆయన కేసులు కూడా చాలా ఉన్నాయి, ఆయనకు దగ్గరకు వస్తాయి. అవన్నీ కదా ఆ కేసులే కాదు, కానీ ప్రజలకు ఇవ్వడం ఒక్కసారేనండి నమ్మేది. మనిషిని మనల్నైనా నిన్నైనా ఇంకొకటైనా ఒకసారి నమ్మేది. అబద్ధాలు తేపక నమ్మరు. ఇదంతా తీసేద్దాం. మరి జనాల్లోకి వస్తాను, జనవరి నుంచి జనం కోసం జగన్ అంటూ ఒక ప్రోగ్రాం చేస్తాను జనవరి చివరి నుంచి అంటున్నాడు. మరి ఒకవేళ ఆయన వస్తే గనక ఆయన అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా తీసుకుంటారు అసలు ఆయన్ని? అసలు ఆయన ఇప్పుడు కోడికత్తి అన్నాడు, కోడికత్తి ఆయన పడవలేదు పోలేదు, కోడికత్తి ఒకటి చేశాడు, మొన్న రాయి ఒకటి పెట్టుకోండు. ఎన్ని అబద్ధాలు లేండి ఒకటి కూడా. రేపు అసలుకి ఆయన నమ్మేవాళ్ళు లేరండి నాకు తెలిసి జీవితంలో. ఎందుకంటే ఆయన చేసింది ఇది ఉందనుకో, ఏది ఇవన్నీ నా కరెంటు నెంబరు పాడు చేశాడు. 9 గంటల కరెంట్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. రైతులకు పాములు కొడుతుంటే పగులు ఇచ్చాడు. ఈ గ్యానేట్ ఎంతో పాడు చేశాడు. ఇవన్నీ చేసి అన్ని చేసి ఎట్లా వస్తాడండి? ఇంకా ఆయన వస్తే జనాల్లోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, స్వాగతం ఎలా చెబుతారంటారు? ఏమంటే ఆ పిచ్చోళ్ళు స్వాగతం చేయటం కానీ ఎవరు చేయరు. 90-75% 80% ఏముంటుంది, 20% ఉంటారులే, దాని లేకుండా ఏముంది అది.